ధ్వని వినవచ్చుటచే వారు క్రిందికి చూడగా వారి కాళ్లకు గజ్జలు అందలు మున్నగు ఆభరణములు కనిపించెను. భక్తి తప్పకుండా వారు రెండవ ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణములతో నొప్పెను. మూడవ ప్రదక్షిణము చేసినంతనే వారి యండ్లు సకల సంపత్ సమృద్ధము లయను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలములు నొసగి సంతుష్టులు చేసి పిమ్మట వ్రత ప్రసాదమును బంధుమిత్రాదులకు పెట్టి తాను భుజించి సుఖముగా నుండెను. లోకోపకారముగా నిట్టి వ్రతమును జయించినందులకు పౌరులందరామెను వేనోళ్ళ పొగిడిరి. నాటి నుండి స్త్రీలందరూ నా వ్రతమును ప్రతి సంవత్సరమును చేయుచుండిరి. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చు. ఈ వ్రతాచరణ వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందును విషయము చేకూరు నని శివుడు పార్వతికి చెప్పెను. నానా సరే, ఇంతకీ దీపం పెట్టిన తర్వాత అక్షంతలు వేయలేదు, వినాయకుడికి ప్రసాదం నైవేద్యం పెట్టలేదు, కుంకుమ పెట్టాను. అది సుబ్రహ్మణ్య దీపారాధన సుబ్రహ్మణ్య ఇక్కడ ఒక చోట ఒక ప్రదక్షిణము చేసరికి గల్లు ధ్వని అంటున్నాను. గాలి అమ్మ